ర్యాలీల్ని ప్రశాంతంగా జరుపుకునే వీలు కలిగించింది. అలాగే ఏ వాహనం ఎక్కడుందో తెలుసుకునే వీలు కలిగింది కమాండ్ కంట్రోల్ పద్ధతి ద్వారా. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయటం, ఈ చాలన్ పద్ధతి పెట్టడం, అలాగే 9490617444 ఈ నంబర్ వాట్సాప్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచటం వల్ల పోలీసులకు ప్రజలకు మధ్య వేగవంతమైన సమాచార వ్యవస్థను నెలకొల్పటం, డయల్ 100 సిస్టమ్ అనుసంధానం చేస్తూ ఫాస్ట్ ద్వారా ఆధునీకరించటం, తెలంగాణ స్టేట్ పోలీస్ అనే పేరుతో ఫేస్బుక్ను ప్రవేశపెట్టడం, నగరంలోని 60 పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేస్తూ వైఫై సౌకర్యం, సోషల్ నెట్వర్కింగ్తో పోలీసులకు ప్రజలకు మధ్య స్నేహబంధాల్ని పటిష్టం చేయడం, పాస్పోర్ట్ వెరీ ఫాస్ట్ యాప్ ద్వారా ఐప్యాడ్లను ఉపయోగిస్తూ వారం రోజుల వ్యవధిలో ఇచ్చే ఏర్పాటు చేయటం, అలాగే గచ్చిబౌలి ఐటీ క్యారిడార్లో మహిళల భద్రత కోసం అత్యాధునిక సీసీ కెమెరాలు, షీ ట్యాక్సీలు, షీ క్యాబులు, ఇలా అనేక సదుపాయాలతో ముందుకు సాగుతోంది తెలంగాణ పోలీసింగ్. శాంతి భద్రతలే కాదు, సామాజిక పరిరక్షణలో కూడా మేము ముందుంటామంటూ మరి ఒక మిషన్ కాకతీయ, ఒక స్వచ్ఛ భారత్, ఒక స్వచ్ఛ తెలంగాణ, ఒక స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పోలీసులు చురుకైన పాత్ర పోషిస్తూ మరి సమాజంతో భుజం కలిపి నడుస్తున్న దృశ్యాల్ని, వార్తల్ని చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. తెలంగాణ జిల్లాలో ఉన్న ప్రతి జిల్లాలోని కనీసం 5 చెరువుల్ని పోలీసులు దత్తత తీసుకున్నారు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ దాకా చెరువుల్లో మట్టి తీయడం, ఆసుపత్రుల్లో చెత్తా చెదారం తొలగించడం, మేక్ ఎ విష్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు మనోధైర్యాన్ని కల్పించటం, ప్రమాదాల్లో చనిపోయిన వారి అవయవాల్ని మరొకరికి అందించడంలో ట్రాఫిక్ను ఎక్కడికక్కడ నిలిపివేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న వైద్యపరమైన సౌకర్యాలకు సదుపాయాలకు సహకరించటం, అలాగే వాటర్ గ్రిడ్ కోసం పోలీసులు తమ ఒకరోజు వేతనాన్ని 2,26,00,000 ముఖ్యమంత్రి గారికి విరాళంగా ఇచ్చిన సంగతి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం అసందర్భం కాదు. అలాగే క్రీడా విభాగాల్లో పాల్గొనేవారి ఆసక్తిని గమనించి పోలీస్ క్రీడాకారుల్ని శిక్షణతో ధీటుగా తీర్చిదిద్దటం, హోంగార్డుల వేతనాలు పెంచటం, అలాగే అమరులైన పోలీసులకు కాంపెన్సేషన్ పెంచటం, వారి కుటుంబ మనోస్థైర్యాన్ని కోసం కృషి చేయటం. మరి ఈ మధ్యే మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ట్రాఫిక్ రంగంలో ఉన్న పోలీసుల కష్టాన్ని గుర్తెరిగి వారికి సైతం ప్రత్యేక ప్రోత్సాహక పారితోషికాన్ని పెంచిన సంగతి. కొన్ని మంచిది కానమ్మా, వాటర్ బాటిల్ కాను. మన బంగారు తెలంగాణ, బంగారు భూమి గురించి, అక్కడ బంగారు తెలంగాణ భూమిలో ఒక భాగమైన భవనానికి భూమి పూజ జరుగుతున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో పాటు గౌరవ మంత్రివర్యులు పెద్దలందరూ పాల్గొంటున్నారు. పసితనమ్మున జీరాడు పైడి బొమ్మ పసిమి ఛాయల గుల్క ఆపాడుతుండే తాను పుట్టిన తోట నందనవనాన 7 పాయల మంజీర ఎదను పంచే 1,000 లింగాలు అభిషేక కోటి పెంచే బాసరా గోదారి పసిమి పెంచే ఇంద్రవెల్లికి పోటెత్తి మంద్రగతిని నల్లగొండకు గుండె ధన్యతను పెంచే ఒక భద్రాచల పీఠమై మనిషి భావోద్వేగ రూపాల మస్తకమై రామచరిత్ర ఆకృతికి భాషాభూషయై నారసింహక దేవాలయ నామకాఖ్యమున వ్యవహరించున చోట ఆ ప్రకటోద్యోగ పరంపరాగతి సంభావింతు స్వర్ణస్థితిన్ ఉద్యమమ్ముల ఉనికి మాధ్యమమ్ముల కుల్కు ఉరికోతలకు గొంతులొరగుజోరు ఆదర్శమును చూపు 6 లక్షల ఖర్చు ఒక కీర్తి చెరసాల ప్రకటితమ్ము సర్వాయి పాపని సమరాంగణపు ప్రజ్ఞ బంగారు తెలంగాణ పొంగుకూర్పు మూసీ నదీ దారి మోసులెత్తిన ప్రేమ హైదరాబాదుకి ఆయువగుచు పొలగంటి తెలగన్న పోహళించిన తెలుగు అక్షరాలకు తొలి దీక్ష కాగా జానపదుల గుండె జతకూడి రాపాడి ప్రకట భావగతికి పట్టుగాగా ఎగసి ఆకసమ్ము కుసుమించు తెలంగాణ గుండెకొక్క గూడుగూర్చు భావము జయశంకర స్వప్నావిష్కారము సముద్యవర్తిత ఉద్యోగావృత విద్యార్థి ప్రజా ఆవిర్భావము ఇలాంటి అద్భుతమైన ఆకాంక్షను నిజం చేసిన ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలతో సామాన్య తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్ళు
దగ్గరగా వినగలిగే మన ప్రజా ప్రతినిధుల్ని సొంతం చేసుకున్న తెలంగాణ గడ్డ తన అదృష్టంగా భావిస్తూ దాశరథి రాసిన పద్యాన్ని ఒకమారు గుర్తు చేసుకుందాం. కాకతీయుల కంచు గంట మోగిన నాడు కరకు రాజులకు తత్తరలు పుట్టే, వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించమింట. తెలంగాణ భూమిలో ఇక్కడ పుట్టిన ప్రతి చిన్న జీవి సైతం తన శక్తియుక్తుల్ని ఎంత అద్భుతంగా ప్రదర్శించగలదో అనేక చారిత్రక కథనాలు ఉన్నాయి. ఒకసారి రామప్ప గుళ్ళో ఆ కళాకారులు శిల్పించిన స్త్రీమూర్తుల్ని చూస్తే చాలు ఎంత పటిష్టంగా ఉండేవారో ఆనాటి నారీమణులు. రుద్రమదేవి వరంగల్ నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం దాకా మనం కారులో వెళ్తేనే అలసిపోయే ఈ రోజుల్లో మరి 1000 ఏళ్లకు ముందే గుర్రం మీద వెళ్ళింది రుద్రమదేవి. అలాంటి వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించమింట. కాపయ్య నాయకుండేపు చూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకునియే. చాళుక్య పశ్చిమాకాశ పాలనమ్మున కళ్యాణ ఘంటలు గణగణమనే. నాడు నేడును తెలంగాణ మోడలేదు. శత్రువుల దొంగదాటికి శ్రావణాభ్రముటుల గంభీర గర్జాట్టహాసమల్లర నా తెలంగాణ పోవుచున్నది పథాన అంటూ చారిత్రక సత్యాల్ని తన రుద్రవీణలో గర్జింపచేసిన దాశరథిని గుర్తు చేసుకుందాం. ఇక ఒక 1000 స్తంభాల గుడి, వేస్తంభముల గుడి వ్రాయించుకున్నది నాచేత ఏకశిలా చరిత్ర. వీర రుద్రమదేవి వినిపించుకున్నది నాచేత జన్మ జన్మాల కథలు. పోతన్న కవి కలబోయించుకున్నాడు నాచేత నేటి ఆనాటి కవిత. ముసునూరి కాపన్న మ్రోయించుకున్నాడు నాచేత క్రాంతి వీణాచయమ్ము. నాకు తల్లివి నీవు నీకు సుతుడా, అల్ల నాటికి నేటికి అనుదినమ్ము. మ్రోయుచున్నావు నా గళమ్మున కలాన నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న ఆనాటి దాశరథి కవితనైనా జయ జయహే తెలంగాణ జననీ జయకేతను ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనమన్న మన ఆధునిక వాగ్గేయకారుని గీతమన్న తరతరాల చరిత ఉన్న తల్లికి నీరాజనం అనిపిస్తూ పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్. జానపద జనజీవన జావళీలు జాలువారే కవిగాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరిచే. అలాంటి జాగృత మనస్కులమై జాగృత హృదయులమై విశాల హృదయులమై యావత్ ప్రపంచ ప్రజావళికి తెలంగాణ గొప్పదనాన్ని తెలియచెప్పేందుకు ప్రతి వ్యక్తి ఒక పౌరుడి స్థాయిలో సైతం కృషి చేస్తున్న పండుగ రోజులు మనం చూస్తూ ఉన్నాం. ఎటర్నల్ విజిలెన్స్ ఆఫ్ ద సిటిజన్ ఈజ్ ది లైవ్ వైర్ ఫర్ డెమోక్రసీ అని మన ప్రజాకవి కాళన్న ప్రతి సభలో చెబుతూ ఉండేవాడు. ప్రతి పౌరుడు నిరంతర జాగరూకుడై ఉన్న రోజు ఆ పాలన సుభిక్షంగా ఉంటుంది అని. అలా పౌర ధర్మాన్ని పౌర బాధ్యతను ఎప్పటికప్పుడు మనకు తెలియజెప్పిన పెద్దలెందరో ఉన్నారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు ఇలాంటి వేదికలు దోహదం చేస్తాయని ఆశిద్దాం. హైదరాబాద్ నగర పోలీసింగ్ చేపట్టిన కొన్ని ప్రత్యేకమైన అంశాలను కుమారు గుర్తు చేసుకుందాం. పెట్రోలింగ్ వెహికల్స్ 154 ఇన్నోవా, 240 హీరో మోటార్ బైక్స్ ఆర్ అలర్టెడ్ టు హైదరాబాద్ సిటీ పోలీస్. ఇవన్నీ కూడా జీపీఎస్ ద్వారా కమాండ్ కంట్రోల్ అనుసంధానం చేసి ఎక్కడ ఏ అవసరం పడ్డా 10 నిమిషాల్లోపు ప్రజల్ని చేరుకునేందుకు దోహదం చేస్తూ ఉన్నాయి ఈ అధునాతన వాహనాలు. అలాగే హైదరాబాద్ పోలీస్ లాంచ్డ్ 17 ఇంటర్సెప్టర్ వెహికల్స్ విత్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ టు ఫాయిల్ ఆర్మ్డ్ అటాక్స్ టు అచీవ్ ది అల్టిమేట్ విజన్ ఆఫ్ సెక్యూర్ అండ్ సేఫ్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ నగరంలో పరిపూర్ణమైన భద్రత రక్షణ ఉంది అనే ఒక ధీమా, ఒక అభయం, ఒక హామీ కలిగించేలా ఇంటర్సెప్టర్ వెహికల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ నగర ప్రధాన కూడళ్లలో. అలాగే పిటిషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ 63 పోలీస్ స్టేషన్లలో కంప్యూటరైజేషన్ ద్వారా
పిటిషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ను చేపట్టింది. అలాగే విమెన్ పీసీస్ని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ప్రతి పోలీస్ స్టేషన్ కొన్ని పోలీస్ స్టేషన్లకు ఒక కార్పొరేట్ కార్యాలయ లుక్ ఇస్తూ మంచి రిసెప్షన్ సెంటర్లుగా కూడా తీర్చిదిద్ది ప్రతి సామాన్యుడు ఇది నాకు ఒక అభయాన్ని ఇచ్చే స్థలం అనే భావన కలిగేలాగా రూపొందించడం జరిగింది. అలాగే డైలీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్, a web-enabled system was developed and deployed to track the performance of each and every individual member of Hyderabad City Police in order to bring in accountability and transparency in police functioning. As a part of citizen-friendly policing, Hyderabad City Police has started community policing initiative and has been conducting several activities such as cricket tournaments, peace rallies, health camps. As a part of the government's vision to transform Telangana State Police into a citizen-friendly and responsive police, Hyderabad City Police has started Facebook pages for all the police stations in Hyderabad City, including the Police Commissionerate. Hyderabad City Police has launched group SMS services for internal communication as well as for community contact programs. The group SMS service is also being used for sending alerts to all traffic violators to clear pending challans. Hyderabad City Police has launched SMS services for the passport applicants for bringing in transparency. The applicant will come to know about the status of their inquiry from the initial stage of receipt of application to special branch to the dispatch of the report to the passport office. As a part of improving service delivery standards, Hyderabad City Police has started monitoring Me Seva services offered by police for delivering the services within the prescribed time limit. బాబుకు నీళ్ళు కావాలమ్మా, వాటర్ బాటిల్. సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ సర్వీసెస్ ఇదొక వినూత్న ప్రయోగంగా ప్రవేశపెట్టి Hyderabad City Police has initiated a system of citizen satisfaction feedback services by taking feedback using a third party from call center from the citizens directly by interviewing them over phone of the following services: reception, front office services, citizen grievance redressal in terms of petitions, enquiries at police stations, handling end-to-end FIR and investigation processes based on citizens' complaint, passport verification and clearance. A mobile app stolen vehicle tracking system was developed and given to all the officers of Hyderabad City to detect and prevent automobile thefts. She teams are launched on 24th October 2014 with the aim of curbing eve-teasing in all aspects, in all forms, at all places, providing safety and security to women in the society, facilitating healthy environment for the women's mobility, thereby building up confidence in women to fulfill the Telangana government's commitment of safe and secure Hyderabad City to women. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన గావించి తర్వాతి కార్యక్రమంలో పాల్గొనేందుకు కదిలి వెళుతూ ఉన్నారు. హలో అన్న, మీకు ఇచ్చింది పైలానా? పైలానా ఇస్తానా? నాకు చెప్పాలి కదా, ఎవరో ఒకరు ఉండాలి కదా. క్రైమ్ రేట్ను పూర్తిగా తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు కాబోతున్న కమాండ్ కంట్రోల్ రూమ్కు ఇప్పుడే సీఎం కేసీఆర్ శంకుస్థాపన పూర్తి చేశారు.